బ్లెస్డ్ విత్ దిస్ ప్లేస్. దేవుడి దర్శనం అయితే సూపర్గా అంటే సూపర్గా జరిగింది. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఓటీపీ చెప్పరాని మనిషికి ఇచ్చేసి ఇబ్బంది పడ్డారా, డబ్బులు పోగొట్టుకున్నారంటే, లేకపోతే ఆన్లైన్లో గిఫ్ట్లు వచ్చాయి, గాడి గుడ్డు వచ్చాయి అని చెప్పి ఏమైనా ఆ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నా, లేదా అట్లీస్ట్ కాల్స్ వచ్చినా ఆ కాల్స్ ఇక్కడి నుంచే వచ్చి ఉంటాయి, ఆర్ మీరు పోగొట్టుకున్న డబ్బులు ఇక్కడే ఉండి ఉంటాయి. ఎక్కడ అంటున్నారా? దిస్ ఈజ్ ద ప్లేస్. నేను తీసుకున్న స్టాండ్ బై రూమ్ స్టేర్ కేస్ ఇవి. లగేజ్ పెట్టుకోవడానికి మాత్రమే, పనిలో పని బట్టలు కూడా మార్చేసుకొని వెళ్ళిపోవచ్చు. దట్స్ ఆల్. గోయింగ్ బ్యాక్. విషయానికి వస్తే ఇక్కడికి వచ్చి 300 రూపాయలకి రూమ్ తీసుకున్నాను. 3 hours అన్న పడుతుంది మనని. గుడి పక్కనే, అటువైపు గుడి. అయితే శ్రావణ మాసంలో కష్టం అంట. ఆ ఎదురుగా వెళ్ళి రైట్కి వెళ్తే గుడిలోకి వెళ్ళిపోవచ్చు. ఈ స్ట్రీట్ పేరు ఏంటనేది మనకు తెలియదు. ఏదన్నా గుడి దరిదాపుల్లోకి వస్తే అందులోనే ఉంటాయి స్ట్రీట్స్. దీస్ ఆర్ ద స్ట్రీట్స్ ఆఫ్ బాబా బైద్యనాథ్ ధామ్, దియోగర్. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన, వన్స్ అగైన్ వెరీ పాపులర్ లార్డ్ శివ టెంపుల్. ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు ఇది ఒకటి. భూమి లోనకు ఉన్నది, చిన్నది 1/2 inch లింగం బయటకు ఉన్నది. మధురై స్ట్రీట్స్లో అయితే కార్స్ వెళ్ళడానికి లిటిల్ ఛాన్స్ ఉన్నది, మరీ టెంపుల్ దగ్గరికి కాదు కానీ టెంపుల్ చుట్టూ ఉన్న ఫస్ట్ స్ట్రీట్కి. బట్ ఇక్కడైతే అది లేదు. అంటే ఒకటి మనం ఎంత ఇరిక ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు కానీ, బట్ విషయం ఏంటంటే ఇవి మనం పుట్టక ముందు నుంచి కొన్ని 100,000 సంవత్సరాల నుంచి ఉన్నవే. అప్పుడు స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, ఇలాగే ఉంటాయి. అవి అడ్జస్ట్ చేయాల్సింది గవర్నమెంట్ కాదు, అడ్జస్ట్ చేయాల్సింది ఇక్కడ ఉన్న జనాలు కాదు, అడ్జస్ట్ అవ్వాల్సింది మనం. బట్ ఒకటి బైక్ కాబట్టి కొంచెం లోనకి, అంటే ఆల్మోస్ట్ గుడి దరిదాపుల్లోకి వచ్చేసాను. కార్ అయితే మాత్రం ఇట్స్ నాట్ సజెస్టెడ్. మీరు దయచేసి కార్ వేసుకొని లోనకి రావద్దు. వై? బికాస్ ఇట్స్ వెరీ క్లమ్జీ. కార్ అయితే మాత్రం ఒక 1 kilometer యాజ్ డిట్టో యాజ్ ఇన్ మధురైలో అలాగే 1 kilometer దూరాన ఎక్కడైనా మంచి హోటల్ తీసుకొని ఆపేసి అక్కడి నుంచి నడిచి రావడం బెటర్. నడిచి రావాలి అని అంటే మధ్యాహ్నం పూట 1 kilometer నడిచి రావాలన్నా ఈ స్ట్రీట్స్లో అంత పెద్ద ప్రాబ్లం ఏముండదు, ఎందుకంటే ఇల్లులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, కొంచెం నీడ గీడ అంతా ఉంటుంది. బట్ ఈవినింగ్ పూట రావడం అయితే ఇంకా మంచిది. లోన ఎందుకు అని అంటే నేను సింపుల్గా వెళ్ళిపోయాను, ఎందుకంటే నాకు అక్కడ తీసుకున్న దొరుకుతారు, అంటే అందరికీ దొరుకుతారు. నాకైతే ఈరోజు మంచోడు దొరికాడులేండి. మొన్న కోల్కతాలోని ఒకడు డబ్బా వేసినోడు దొరికాడు. ఇక్కడ ఏంటంటే మంచోడే దొరికాడు. ఫ్రెష్ అప్ అవ్వడం కోసం రూమ్ అడిగినప్పుడు నా పరిస్థితి చూశాడు. అక్కడ ఉన్న చిన్న పిల్ల పంతులు, మినీ పంతులు అంటారు వీళ్ళని. చూసి వెళ్ళిపోతారా మళ్ళీ నైట్ కొండరా అన్నాడు. నైట్ ఉండనమ్మా, నేను ఇలాగ మళ్ళీ ఇదిగో ఇప్పుడు కోల్కతా వెళ్ళిపోతాను, జస్ట్ నాకు ఒక్క దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం అంటే, సార్ దర్శనం ఒక్కటే చేసుకొని వెళ్ళిపోవాలంటే మీకు ఈజీగా 2-3 గంటలు పడుతుంది అని అన్నాడు.
అదేంటి అరగంట కదా అన్నాను. అరగంటలో చేయించి ఇచ్చేస్తాను, అరగంట కదా పావు గంటలో చేయించి ఇచ్చేస్తాను అన్నాడు. ఆహా, అయితే ఇక్కడ ఏంటి కోల్కతాలాగా ఇక్కడ బాంబులు పేల్చే పద్ధతి ఉందేమో అని అనుకున్నా. బట్ ఇక్కడ ఎంత అన్నాను, మీ ఇష్టం అది, మీకు నచ్చితే ఎంత అన్నా ఇవ్వండి, 100 అయితే 100, 200 అయితే 200 అన్నాడు. బట్ లేటర్ వాట్ హ్యాపెండ్ ఇస్, అయితే నేను మామూలుగా జనరల్గా 500 అన్నాను. అంటే మీకు నచ్చినంత ఇవ్వండి అని అంటే నేను 500 అన్నాను. సార్ 500 అంటే విఐపి పాస్కే 500 అవుతుందండి అన్నాడు. సరే అయితే మొత్తం మీద నీకు 700 ఇస్తానన్నాను. 700 ఇస్తానంటే సరే సార్ అని చెప్పి అప్పుడు పైకి వెళ్ళి రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి ఇంకో వ్యక్తి ఉన్నాడు. వీడియోలో చూసారు కదా, దేబశిష్ పండా అంట. అతను కనపడ్డాడు. మీరేనా వచ్చింది, మా వాడు బయటికి వెళ్ళాడు, సర్లేండి నేను తీసుకెళ్తానండి అని అన్నాడు. తీసుకెళ్ళాడు. అక్కడ లోనకి వెళ్ళి ఆ లైన్ చూసేసరికి నాకు బెదిరేసింది. ఆ ఫోన్లో అయితే విఐపి పాస్ అన్నాడు కదా, ఆ విఐపి పాస్ అయితే యాక్చువల్గా 500 రూపీస్ ఇక్కడ. కానీ విఐపి పాస్ 500 తీసుకున్నా మనకు అక్కడ లోనకు తీసుకెళ్లే పద్ధతి వీళ్ళకే తెలుసు. ఎందుకంటే వీళ్ళ వేషధారణ అక్కడ ఉన్న గార్డ్స్కి అంచనా. సో వీళ్ళు వెనకాతలు ఎవరైతే వచ్చారో వాళ్ళని అలాగా పక్కకు లాగేస్తూ ఉంటారు. అయితే ఫైనల్గా ఏంటంటే గర్భగుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి మా ముందున కొంతమంది గుంపు వెళ్ళింది. గుంపు వెళ్ళగానే ఆపేశాడు. అంటే గుంపుగా పంపిస్తున్నాడు. ఒక 20-30 మందిని ఒక గుంపు కింద పంపిస్తున్నాడు లోనకి, గర్భగుడిలోకి. అయితే నేను నా ముందున ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. ఇతను ఏమొచ్చి నన్ను పక్కకు లాగాడు. పక్కకు లాగి మీరు ఇటువైపు వచ్చాను అంటే మళ్ళీ ఎగ్జిట్ వైపు అంటే ఎగ్జిట్ దగ్గర నిలబడ్డాను అంతే. ఆ లోన్ వెళ్ళిన వాళ్ళు బయటకు రాగానే ఇక్కడ ఫస్ట్ ఉన్న ఘాట్లు కూడా ఎక్కడైతే మా ప్లేస్లో ఉన్న ఎగ్జిట్ దగ్గర నిలబడ్డారో వాళ్ళని పట్టుకుని లోనికి వెళ్ళిపోండి అన్నాడు. లోనికి వెళ్ళంగానే అమ్మా, జ్యోతిర్లింగం భూమికి 8 ఇంచెస్ డయామీటర్ ఉండొచ్చు. భూమిలో నుంచి బయటికి అయితే మాత్రం 6 ఇంచ్ ఉన్నది అంతే. వెంటనే ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే, నేను పూర్తిగా ఈ ఏరియా గురించి నేను సర్వే చేయలేదు. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు ఏంటి అని అంటే, ఇక్కడ స్పెషల్ గంగా నీళ్ళు తెచ్చి ఇక్కడ వేస్తారంట. పిల్గ్రిమ్స్ అందరూ, భక్తులందరూ గంగా నదికి వెళ్ళి గంగా దగ్గర స్నానం చేసి అక్కడ నీళ్లు పట్టుకొని ఇక్కడ దేవుడికి స్నానం చేయడానికి, దేవుడికి అర్పించడానికి తీసుకొస్తారంట. ఇక్కడ స్పెషాలిటీ. అక్కడ జరిగిన దర్శనాన్ని చూసి బయటకు వచ్చిన తర్వాత కొంచెం అంతా ఈ రష్ ఎలా ఉన్నది ఏంటి అది ఇదని చూపిద్దాం అనుకున్నాను. బట్ ఓన్లీ జస్ట్ ఒక టెంపుల్ ఓవర్ ఒకటే చూపించగలిగారు. వై బికాస్ అతను ఏమంటే, సార్ బెంగళూరు నుంచి ఇంకొక పార్టీ వస్తున్నారు, సో నేను త్వరగా వెళ్ళాలి అన్నాడు. సరే ఒక్క షాట్ తీసుకుని వచ్చేస్తానన్నాను. వచ్చాను. అండ్ నాకు నచ్చింది కాబట్టి ఇంకొక 200 ఎక్స్ట్రా వేసి ఇచ్చారు. మాట్లాడింది అయితే 200కే వాళ్ళు వచ్చి మనం తీసుకెళ్ళడానికి. మాట్లాడుకున్న దాన్ని బట్టి లార్డ్ శివ టెంపుల్ విజిట్ చేసుకున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు అసలు డైమండ్ పార్క్ కోసం టైం సరిపోదా జియో గారు వెళ్దామా స్కిప్ చేద్దామా అని అనుకున్నాను. కానీ బట్ వన్ థింగ్ మనసులో ఏంటంటే, ఎక్కడో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిది, ఎందుకు దీన్ని స్కిప్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను, అది కూడా ఏంటంటే బాగా టైర్డ్ అయిపోయాను. ఎండ డీహైడ్రేషన్ అయితే కాదు, 2 చెమటలు కారేసి వాటర్ కంటెంట్ లోనికి తక్కువ వెళ్తుంది. రైడ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పరిస్థితిలోని టెంపుల్కి వెళ్ళి ఆ లైన్లన్నీ కాయాలి అంటే ఎందుకు అని అనుకున్నాను. కానీ ఎందుకో లాస్ట్ మూమెంట్లో ఇంకా ఊరు రాగానే నాకు అనిపించింది వెళ్ళిపోదామని. లక్కీగా ఏంటంటే దేవుడే తీసుకెళ్ళినట్లు ఆ సందుల్లోని కరెక్ట్ సందుకి వెళ్ళాను. ఆ సందులోకి వెళ్ళేసరికి ఇక్కడి నుంచి వెళ్ళలేరండి అని అన్నారు.
వెళ్ళలేరు. అక్కడ పార్కింగ్ చేయడం కూడా అవుదని అన్నారు. అయితే అక్కడ పార్కింగ్ చేసేసే టైంకి ఆ పక్కన ఒక షాప్ కీపరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇది అది అన్నాడు. అవునా, రూమ్ తీసుకుంటారా, అయితే ఇదిగోండి పక్క ఇదే హోటల్ అని అన్నాడు. లేదు లేదు రూమ్ తీసుకోను, నేను వెళ్ళిపోతాను అన్నాను. కాకపోతే రిక్వెస్టెడ్ నాకు ఇక్కడ ఏమన్నా లాకర్స్ దొరుకుతాయా, క్లోక్ రూమ్స్ ఏమైనా లోన్ దొరుకుతాయా అన్నాను. క్లోక్ రూమ్స్ మీకు కష్టంగానండి, ఖాళీ ఉండవు. ఎదుగుండి ఎదురుగా వెళ్ళి ఇక్కడ ఒక హోటల్ ఉంది కదా, ఈ చిన్నది, ఇలాగే మీలాంటి వాళ్ళకి 1 or 2 hours ఇస్తూ ఉంటారు. సో బెటర్ మీరు అది అక్కడ అడగండి అని అన్నాడు. ఎంత తీసుకుంటాడంటే 200-300 తీసుకుంటారండి అని అన్నాడు. సరే అది వెంటనే వెళ్ళి తీసుకొని అక్కడ అది జరిగిపోయింది. అక్కడే మినీ పంతులు కూర్చొని ఉన్నాడు. ఆ మినీ పంతులు ఏమొచ్చి ఇదండి అదండి అన్నాడు. సరే తీసుకొని పదా అని చెప్పాను. ఫటా పని అయిపోయింది. ఇప్పుడు టైం అయితే లెట్స్ సీ 3:45. నేను 4:35 కల్లా 1:30కి ఎంతకో వచ్చాను. 3:30, 4:30కి అలా బయటకు వస్తానేమో అనుకున్నాను. ఆల్రెడీ 3:45కి బయలుదేరేసి కొంచెం దూరంలో ఉన్నాను. మేబీ ఒక 5 to 6 kilometers వచ్చాను. ఐ స్టిల్ హ్యావ్ 2.5 more hours టు రైడ్. ఆసన్సోల్ ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకుంటాను. అప్పుడు రేపు నాకు ఇప్పుడు ప్రస్తుతం అయితే 345 kilometers టు గో డైమండ్ హార్బర్కి, విచ్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్, కోల్కతా కిందకి, అంటే మన వైపు కాదు బంగ్లాదేశ్ వైపు. 343 కాకపోతే ద టైమ్ టు రైడ్ ఏంటంటే డ్రైవ్ టైం ఏంటి అంటే 9.5 hours అంట. ఈరోజు 2 hours నేను కంప్లీట్ చేయగలిగితే రేపు 7 hours మార్నింగ్ ఆట అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అది బయలుదేరిసాను. ఐఎమ్ బ్లెస్డ్ విత్ దిస్ ప్లేస్. దేవుడి దర్శనం అయితే సూపర్గా జరిగింది. డబుల్ ఖర్చు అయింది కానీ సూపర్గా జరిగింది. కానీ ఒక్కటే నార్త్లో ఏదో పాపులర్ అయిన టెంపుల్స్, పూరి జగన్నాథ స్వామి టెంపుల్, ఇవి అవన్నీ ఏంటంటే పద్ధతి పాడు ఉండదు. దోస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కమిటీ మెంబర్స్ అనుకుంటాను. చూస్తుంటే ఏదో పెద్ద దందారా బాబు, డబ్బుల కోసం దందారా బాబు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అఫ్కోర్స్ దందా కూడా అవుతుంది. ఈవెన్ ఇందాకలా గర్భగుడిలోకి వెళ్ళేసరికి ఒకళ్ళు ఏమొచ్చి త్వరగా దండం పెట్టుకొని చెప్పి తల శివుడు లింగానికి ఆన్ చేస్తున్నాడు. ఇలా తెల పెట్టుకుని లేపగానే ఇలా డబ్బులు అడుగుతానంటే ఆల్రెడీ నేను తల పెట్టే ముందు ఒక నా చేతిలో నుంచి డబ్బులు తీసుకున్నాడు. అంటే ఒక పంతులు, రెండో పంతులు డబ్బులు అంటున్నాడు. ఇచ్చానంటే లేదు ఇవ్వు అంటున్నాడు. అంటే సైకిల్లోనే జరిగేదండి. గొప్పదందా. ఇన్ దిస్ పాయింట్ టెంపుల్ని డెవలప్ చేయడానికి పూర్తిగా గవర్నమెంటే పెట్టుకోవాల్సి వస్తుంది. అవి ఇలాంటి దక్షిణాలు అన్నీ ఏంటంటే పంతులు జోబుల్లోకి వెళ్ళిపోతాయి. సో అదన్నమాట పరిస్థితి. సో ఓపిక అయితే నశించింది. ఫస్ట్ అయితే నేను ఎక్కడైనా ఆగాల, లైక్ ఏమన్నా జ్యూస్ లాంటిది ఏమన్నా తాగుదామో అని అనుకుంటున్నాను. ఐ నీడ్ టు ఫైండ్ ఏ షాప్. ఆగిన తర్వాత అప్పుడు ఒక అరగంట గ్యాప్ తీసుకొని అప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తాను గైస్. సరత్ సారీ డియోగర్ ఎయిర్పోర్ట్, సరత్, మధుపూర్, డూమ్రి. సర్నాథ్ అటువైపు ఉంటుంది కదా, మన ఉత్తరప్రదేశ్ వైపు. సారీ సరత్. ప్రస్తుతం అయితే వ్లాగ్కి చిన్న గ్యాప్ ఇస్తున్నాను. ఏమన్నా కడుపులో పడిన తర్వాత మళ్ళీ నేను చేయగలను. ఓకే గైస్, బ్రేక్ అయిపోయింది కానీ ఇక్కడ ఏమీ దొరకట్లేదు. అట్లీస్ట్ ఫ్రూటీ దొరికింది. ఫ్రూటీ ఒకటిని వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని ఫ్రూటీ తాగేసి వాటర్ బాటిల్ వెనకాల పెట్టేసుకొని అగైన్ స్టార్ట్ టువర్డ్స్ డైమండ్ హార్బర్. డైమండ్ హార్బర్ అంటే ఇట్స్ హార్బర్ లొకేటెడ్ టువర్డ్స్ కోల్కతా. కోల్కతానే మనం వెళ్తున్నాం. బట్ కోల్కతా మనం వెళ్ళడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు 4 అంటే సంథింగ్ 12 అలాగ అయిపోద్ది నాన్ స్టాప్గా కొడితే, ఎక్కడ బ్రేక్స్ అవి లేకుండా కొడితే.
బట్ ఈరోజు మన ప్లాన్ ఏంటి అని అంటే ఇక్కడ నుంచి అసన్సోల్ ఒక 120 కిలోమీటర్స్. ఇప్పుడు నేను బ్రేక్ తీసుకున్న దగ్గర నుంచి 120 అండ్ దియోగర్ నుంచి 140. అసన్సోల్ ఏంటి అని అంటే వెస్ట్ బెంగాల్ ఎంటర్ అయ్యాక ఒక రికగ్నైజ్డ్ ప్లేస్. అక్కడ మనకి హోటల్స్, రూమ్స్ అవి దొరుకుతాయి. సో అసన్సోల్కి వెళ్ళి ఒక రూమ్ తీసుకున్నాం. అసన్సోల్ 100 kilometers, మేబీ 6:37 అవ్వచ్చేమో. సో 2 more hours ఆఫ్ జర్నీ. కాకపోతే నెమ్మదిగా 63 ఉన్నది కదా, 60-70sలోనే వెళ్తాను. కొంచెం అలా ఓపిక నశిస్తుంది. ఎక్కడైనా బైక్ రైడ్స్ చేసేటప్పుడు వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ 5 daysకి ఒకసారన్నా 1 day రైడ్ బ్రేక్ తీసుకోవాలి, బండిని పట్టుకోకుండా ఉండాలి. ఇది ఆల్రెడీ 7 days అయిపోయింది. ఫుల్ బాడీ అంతా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నది. పూర్తిగా అలసిపోయి ఉన్నాను. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ ప్లేస్ డైమండ్ హార్బర్, కాబట్టి డైమండ్ హార్బర్ చూసుకొని సుందర్బాన్స్కి వెళ్ళిపోతే అక్కడ 1 night and 2 day ప్యాకేజ్ తీసుకుంటే దాన్ని ఇంకా 1 night and 2 day ప్యాకేజ్ తీసుకుంటే ఇంకా అక్కడికి మనకి సేఫ్ అయిపోయినట్లే. అక్కడ ఒక 1 day బ్రేక్ తీసుకున్నట్లు, బండిని టచ్ చేయకుండా. మర్చిపోయాను, ఫ్యూయల్ పంప్ భలే వచ్చిందబ్బా. ఆపరేషన్లో లేనట్లుంది ఫ్యూయల్ పంపు. లేదు, నాట్ ఇన్ ఆపరేషన్. ఇప్పుడు రేంజ్ అయితే 178. అసన్సోల్ అయితే వెళ్ళిపోవచ్చు, బట్ రిస్క్ ఎందుకు, వేసుకున్నాం. ఫ్యూయల్ అయితే రీఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేసేసుకుంటే రేపు మళ్ళీ డైమండ్ హార్బర్ వెళ్ళినంత వరకు చూడనవసరం లేదు. అమ్మ మళ్ళీ మధ్యలో ఈ రోడ్డు లేటరా బాబు. అరే ప్రశాంతంగా మంచి రోడ్డు ఇవ్వంటారా, నాకు వెళ్తాను హ్యాపీగా. ఓపిక లేదు. ఒక 100 kilometers. రేపు మళ్ళీ మీ ఇష్టం, ఎలాంటి రోడ్డు ఇచ్చినా వెళ్తాను. దియోగర్ అయితే పూర్తిగా నేను ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసాను. అందుకోసం అని చెప్పి మీకు అక్కడ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఇప్పుడు మనం ఇటు అసన్సోల్ బెంగాల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ జంతాడా పైనుంచి వెళ్ళాలా. జంతాడా ఈజ్ 37 kilometers అండ్ అసన్సోల్ ఇంకా చూడలేదు. బోర్డర్ దాటగానే ఫస్ట్ అదే అసన్సోల్. ఈ రోజుకి సూర్యాస్తమం కావస్తుంది. సూర్యుడు ఎర్రగా మారాడు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అండ్ 20 minutesలో పూర్తిగా కిందకి వెళ్ళిపోతాడు, చీకటి పడిపోతే. వ్యూ రివర్ నుంచి అలా దిగుతున్నట్లు. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఓటీపీ చెప్పరాని మనిషికి ఇచ్చేసి ఇబ్బంది పడ్డారా, డబ్బులు పోగొట్టుకున్నారంటే, డబ్బులు పోగొట్టుకున్నా, లేకపోతే ఆన్లైన్లో గిఫ్ట్లు వచ్చాయి, గాడిద గుడ్డు వచ్చాయి అని చెప్పి ఏమైనా సగం హిందీ సగం తెలుగు మాట్లాడి ఆ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నా, లేదా అట్లీస్ట్ కాల్స్ వచ్చినా ఆ కాల్స్ ఇక్కడి నుంచే వచ్చి ఉంటాయి, ఆర్ మీరు పోగొట్టుకున్న డబ్బులు ఇక్కడే ఉండి ఉంటాయి. ఎక్కడ అంటున్నారా? దిస్ ఈజ్ ద ప్లేస్, జంతారా. ఇండియాలోని మ్యాక్సిమం ఒక 30-40% ఫ్రాడ్ కాల్స్ ఇక్కడి నుంచే వస్తాయని కొంతమంది మా ఫ్రెండ్స్తో పాటు కొన్ని డిస్కషన్స్ అవుతున్నప్పుడు విన్నాను. బట్ ఐమ్ నాట్ వెరీ ష్యూర్ ఇక్కడి నుంచే అని చెప్పి. ఇక్కడే కొంతమంది క్యాండిడేట్స్ దే ఆర్ మేకింగ్ ఇట్ అని చెప్పి
తెలిసింది. దిస్ ప్లేస్ ఈజ్ నన్ అదర్ దాన్ జమ్తారా. ఊరు చూడడానికి చిన్నదిలాగే ఉంది. చిన్నదేం కాదు, ఇట్స్ బిగ్ టౌన్ అనుకుంటాను. ముందు ఇంకా ఉన్నట్లుంది, కానీ ప్రస్తుతానికి అయితే చిన్నగానే ఉన్నది. బట్ లాన్ ఉన్నారు కొంతమంది యూజింగ్ హై స్పీడ్ ఇంటర్నెట్. అండ్ ఇక్కడ ఉన్నారా అని కూడా చాలా మందికి తెలియదు కూడా. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ మీరు కానీ డబ్బులు ఎప్పుడైనా పోగొట్టుకొని ఉండుంటే మాత్రం దేర్ ఆర్ హై ఛాన్సెస్, 50-50 ఛాన్సెస్ ఆ డబ్బులు ఇక్కడే ఉన్నాయని. కానీ ఊరైతే చూసారా, సగం బిల్డింగ్లు, సగం కన్స్ట్రక్షన్లు. దట్ దిస్ ఈస్ వెరీ క్లోజ్ టు వేర్ ఐ మీన్ కోల్కతా. ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఐ థింక్ 150 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. పీపుల్ హియర్ కొంతమంది ఏంటంటే ఇలా హ్యాకింగ్ అది నేర్చుకోవడానికి వాటికి, అండ్ ఇలా సాఫ్ట్వేర్ సంబంధించిన అంటే చదువు రాని వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి కోల్కతా వెళ్ళిపోవడం, అక్కడ ఏదో ఈ ఫ్రాడ్కి సంబంధించింది సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం, అండ్ దెన్ దే స్టార్ట్ చేద్దాం. దాంతో స్టార్ట్ చేసి ఇఫ్ దే ఫైండ్ దేర్ లక్, అది మన బ్యాడ్ లక్. వీళ్ళ లక్ మనకు బ్యాడ్ లక్. మనం పోగొట్టుకున్నామంటే అది వీళ్ళ లక్, మన బ్యాడ్ లక్ అంతే. అంటే ఈరోజు 1, 2, 3 స్టేట్స్ సెర్చ్ చేసాం. బీహార్లో స్టార్ట్ అయ్యి జార్ఖండ్లోని ప్లేస్ చూసుకొని వెస్ట్ బెంగాల్లో పడుకోవడానికి వెళ్తున్నాం. వినడానికి అంత బాగుంది కదా, కానీ చేయడానికే తీరిపోతుంది. వెస్ట్ బెంగాల్లోకి అయితే వచ్చేసాం. అండ్ టికెట్ ఇంటూ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్కి వచ్చి రాగానే చిన్న టోల్ గేట్ టైప్ గ్రాండ్ ట్రంక్ రోడ్డుకి అయితే ఎక్కేసాం. అండ్ నా అసన్సోల్ వెళ్ళడానికి ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలా టు గెట్ సమ్ హోటల్స్ చూసుకోవడానికి అసన్సోల్లోకి వెళ్తున్నాం. ఐ లవ్ అసన్సోల్. ట్యాగింగ్ హియర్. ఇంజనీరింగ్ కాలేజ్, అసన్సోల్ ఇంజనీరింగ్ కాలేజ్. రూమ్కి అయితే వచ్చాను, రిసెప్షన్లో ఉన్నా. అండ్ రూమ్ చూపించమంటే కొంచెం టైం పడుతుంది అంటున్నాడు. రెడీ అవుతుందట, నేను రెడీ అవ్వడం.